హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రోజెస్ కోలం. మనం ప్రతిరోజు కూడా రామాయణం గురించి అయితే కొంచెంగా చెప్పుకుంటున్నాం కదండి. అందులో భాగంగానే మనం అమృతం గురించి అయితే చెప్పుకుంటున్నాం. ఈరోజు దాని కంటిన్యూషన్ అనేది చెప్పుకుందాం. అండ్ నిన్నటి వీడియోలో అయితే 60 కోట్ల మంది అప్సరసలు పుట్టారని, వారికి సేవ చేయడానికి ఇంకొంతమంది స్త్రీలు కూడా పుట్టారని చెప్పుకున్నాం కదా. సో ఆ స్త్రీలలో ఎవరిని కూడా దేవతలు కానీ రాక్షసులు కానీ ఎవరిని కోరుకోలేదండి. అందువల్ల వాళ్ళు మామూలు స్త్రీలుగానే ఉండిపోయారనమాట. దీన్నే మనం చెప్పొచ్చు, అంటే మనం ఏ పని మీద అయితే కాన్సన్ట్రేషన్ చేసామో అదే పని మీద నిమగ్నమై ఉండాలన్నమాట. వాళ్ళకి కావాల్సింది అమృతం. దానికోసమే ఆ సముద్రాన్ని వాళ్ళు చిలకడం అయితే స్టార్ట్ చేశారు. సో మధ్యలో ఎవరు వచ్చినా కూడా ఎటువంటి స్త్రీలకు కూడా వాళ్ళు అట్రాక్ట్ అవ్వకుండా వాళ్ళ అమృతం మీద కాన్సన్ట్రేషన్ అలా చేయడం అయితే జరిగిందనమాట. సో వాళ్ళ నుండి ఇది అయితే ఒక మంచి గుణంగా మనం తీసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి వరుణుడి కూతురు వారుని అనమాట, ఆవిడ పేరు మధ్యదేవత అని కూడా అంటారు. ఆవిడ పుట్టింది. సో ఆమెను కూడా రాక్షసులు వద్దన్నారు. బట్ ఆవిడ ఒక పవిత్రురాలైన వరుణుడు అంటే దేవుడు కదా, ఆ దేవత కుమార్తె కాబట్టి ఆవిడని ఈ దేవతలు మాత్రం స్వీకరిస్తారనమాట. సో ఆవిడ తర్వాత ఒక శ్రేష్టమైన గుర్రం కూడా వస్తుంది, కౌస్తవం అని, అమృతం. సో లాస్ట్కి అమృతం కూడా వస్తాయి అన్నమాట. సో ఏ అమృతం కోసమైతే వీళ్ళు ఎంత కష్టపడి ఇన్ని సంవత్సరాలుగా దాన్ని సముద్రాన్ని చిలికారో, ఆ అమృతం అయితే ఫైనల్గా వచ్చిన తర్వాత ఎవరు తాగాలి, మేమే తాగాలి అని చెప్పి దేవతలు అండ్ రాక్షసులు ఇద్దరు పోట్లాడుకోవడం జరిగిందనమాట. సో ఈ పోట్లాటలో ఎంతోమంది చచ్చిపోయారు కూడా. సో చివరికి ఇంత కష్టపడి తెచ్చుకున్న అమృతం వేస్ట్ అయిపోతుందని చెప్పి విష్ణుమూర్తి ఒక జగన్మోహిని రూపంలో, అంటే ఒక అందమైన అమ్మాయి రూపంలో వచ్చి అమృతాన్ని తీసేసుకుంటాడనమాట. మనం చిన్నప్పుడు ఒక కథ విన్నాం, గుర్తుండే ఉంటుంది కదా. ఒక రొట్టె మొక్కకి 2 పిల్లులు కొట్టుకుంటుంటే మధ్యలో కోతొచ్చి తీసుకెళ్ళిపోతుందని. అలా అనమాట. వీళ్ళు మాత్రం ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారు, దేవతలు రాక్షసులు యుద్ధంలో. చాలామంది రాక్షసులు అయితే ఆ యుద్ధంలో చచ్చిపోయారు కూడా. సో అలా చచ్చిపోవడం వలన ఆ రాక్షసుల తల్లి అయితే ఎవరున్నారో దితి అనే ఆవిడ, సో ఆవిడకి చాలా కోపం వస్తుంది ఇంద్రుడి మీద. ఎందుకంటే ఇంద్రుడే కదా దేవతలకి రాజు. సో ఆయనే ఈ రాక్షసులందరినీ చంపేసి రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసేసుకుంటాడనమాట. సో అందుకని చెప్పి దితి ఆయన భర్త అయిన కశ్యపుడి దగ్గరికి వెళ్ళి, నాకు ఇంద్రుడిని చంపగలిగే కొడుకుని ప్రసాదించండి అని చెప్పి కోరుతుంది అనమాట. అందుకు కశ్యప మహర్షి, నువ్వు 1000 సంవత్సరాల తపస్సు చేసి పవిత్రంగా ఉంటేనే నీ కోరిక తీరుతుందని చెప్పి తపస్సుకి వెళ్ళిపోతాడు ఆయన. సో ఆ విధంగా తన భర్త తపస్సు చేయడానికి వెళ్ళిపోతున్న తర్వాత ఆవిడ కూడా ఒక మంచి ప్లేస్ చూసుకొని తపస్సు ప్రారంభించాలనుకుంటుంది. అందుకోసము కుశప్లవనము అనే ఒక ప్రదేశాన్ని అయితే చూస్ చేసుకుంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి ఇంకా తపస్సు అయితే స్టార్ట్ చేసేస్తుంది. తనని చంపడానికి ఒక కొడుకుని కనడానికి తపస్సు చేస్తుంది అని తెలుసుకున్న దేవేంద్రుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఒక సొంత తల్లిలాగా భావించి ఆవిడకి సేవలు చేయడం అయితే స్టార్ట్ చేస్తాడనమాట. రిమైనింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.